రే మామ, సినిమా మర్చిపోవడానికి ఏమన్నా నర్మ విద్యలు తెలుసా నీకు? వర్మ విద్యలు అన్నీ ఉంటాయి, కానీ ఆఫ్ కెమెరా అది సినిమా అయితే. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు రా గుర్తు చేయకు. హలో గైస్ అండ్ వెల్కమ్ టు ది ఎపిసోడ్ ఆఫ్ ద పిటగోడ రివ్యూస్. అండ్ ఈసారి మేము చూసిన ఫిలిం పేరు భారతీయుడు. రెండోసారి వచ్చాడు, మళ్ళీ వచ్చాడు సేనాపతి. ఒక విధంగా సేనాపతికి కంబ్యాక్ కాదు, శంకర్ కూడా కంబ్యాకే. ఎందుకంటే ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ అతని గ్రేట్నెస్ మించిన సినిమాలు రాలేదు. ఐ వుడ్ లైక్ సే భారతీయుడు టు గో బ్యాక్. అంతే గో బ్యాక్ ఇండియన్. అదే బేసిక్గా అదే. అటర్లీ అండర్వెల్మింగ్ అనే పదం అసలు అండర్స్టేట్మెంట్ బేసిక్గా చెప్పాలంటే. అంత ఐకానిక్ సినిమా, అప్పుడు బాగా అంత క్రేజ్ ఉన్న సినిమాకి ఇట్ ఈస్ నాట్ అ గుడ్ సీక్వెల్ టు బి ఆనెస్ట్. ఇట్స్ బూమర్ ప్రాబ్లం అన్నమాట. అది బూమర్ ప్రాబ్లం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏదైతే సోషల్ మీడియా ఉందో అట్లా పెట్టేస్తే వైరల్ అయిపోతే విప్లవం అవుతుందనే ఒక సింప్లిస్టిక్ ఏదైతే అప్రోచ్ వెళ్తారో అది ప్రాబ్లం. మనం 500 సబ్స్క్రైబర్స్ రావడానికి ఇంత కష్టపడుతున్నా, వాళ్ళకి గ్యాప్ లో వచ్చేస్తూనే ఉంటాయి. అన్ని కన్వీనియంట్ గా అయిపోతాయి. టిపికల్ శంకర్ బీట్స్ ఉంటాయి, కానీ ఏది హిట్ అవ్వదు. ఎమోషన్ ఎక్కడ కనెక్ట్ అవ్వదు. ఏదో ప్రీ క్లైమాక్స్ లో కొంచెం కనెక్ట్ అవుతుంది తప్ప అది సేవింగ్ గ్రేస్ అంతే. అది కూడా చెప్పాలంటే రైటింగ్ చాలా వీక్ అసలు. సో మన ప్లాట్ వచ్చేసి ఏం లేదు అసలు, చాలా బొక్కలు ఏం లేదు ప్లాట్. ఈసారి నిజంగా ఏం లేదు, ఈసారి నిజంగానే ఏం ఉండదు. సో ఏంటంటే లాస్ట్ టైం ఏమంటారు, అయిన ఇన్సిడెంట్స్ తర్వాత మన భారతీయుడు ఇండియా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. చాలా కరప్షన్ ఆబ్వియస్లీ పెరిగింది. మన సిద్ధార్థ్ ఇంకా వాళ్ళ గ్రూప్ ఉంటుంది, బార్కింగ్ డాగ్స్. వాళ్ళు సోషల్ మీడియాలో విప్లవం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ ఎవరైతే కరప్ట్ పీపుల్ ఉన్నారో వాళ్ళని బయట పెట్టడం. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో ఇండియాకి మళ్ళీ వాపస్ రావాలి, ఇండియన్ బాగుంది తప్ప. అది అరే మన కాస్ట్ విషయంలోకి వచ్చినట్టయితే దెర్ ఇస్ అ స్టార్ కాస్ట్. దాంట్లో అసలు మనం ఎక్కడ డినై చేయడానికి లేదు. కాకపోతే అందరినీ వాడుకోవడం సరిగ్గా వాడుకోలే అనిపించింది. అండ్ ఆల్సో శంకర్ అదేంటి ఒక బ్రాండ్ ఉంటుంది కదా, అండ్ దెర్ ఇస్ ద డ్రామటైజేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. నాకు అనిపించింది కొంచెం తర్వాత సీరియల్ లెక్క పెడదామా సీన్ వచ్చింది. కరెక్ట్. ఇట్లా మధ్యలో మేము మాట్లాడుతుండేది యాక్టింగ్ మొత్తం నేరేటివ్ ఏదైతే ఉందో యాక్టర్స్ సరిగ్గా యూజ్ చేసుకోలేదు. రైట్ ఫ్రమ్ మన సేనాపతి ఇంపాక్ట్ ఏదైతే ఉండదు, సిద్ధార్థ్ అంతా ఈజీగా అయిపోతుంటే ఏదో సీరియల్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది ట్రీట్మెంట్ లేదంటే యాక్టర్స్కి అలా చెప్పారో కానీ, బట్ కొంచెం అండర్వెల్మింగ్ అనే చెప్పాలి. ఇంపాక్ట్ పెద్ద ఓన్లీ ఫెల్ట్ లైక్ సిద్ధార్థ్ రోల్ వాస్ స్లైట్లీ ఇంపాక్ట్ఫుల్, మోర్ ఇంపాక్ట్ఫుల్ దెన్ ది అదర్స్. మీకు ఎక్కడ యాక్టర్స్ ది ఇంపాక్ట్ కొంచెం కనిపిస్తుంది అంటే ఎక్కడైతే సేనాపతి ఎంట్రీ ఉంటుందో అక్కడ, అండ్ దెన్ ఎండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఓన్లీ ఆ ఏరియాస్లో మీకు కొంచెం ఉంటుంది బాగా పనిచేసింది కాస్ట్ అనేది. బట్ యా, సో టెక్నికల్ ఆస్పెక్ట్కి వచ్చేసరికి అయితే టెక్నికల్ ఏవైతే మేజర్ ఏవైతే పిల్లర్స్ ఉంటాయో అవే చాలా తక్కువ అయినట్టు అనిపించింది. అనిరుద్ వెర్ ఈస్ నోన్ ఫర్ ఎలివేటింగ్ అ సినిమా ఉత్తి అతని మ్యూజిక్ తోటే. ఇట్స్ లైక్ జస్ప్రీత్ బుమ్రా ఆఫ్ ది ఫిల్మ్ అండ్ అలాగా ఒక్క షార్ట్ తోటి మొత్తం ఒక ప్లేయర్ మొత్తం తిప్పేస్తాడు. సో అన్ఫార్చునేట్లీ అండర్వెల్మింగ్ ఉంటుంది మ్యూజిక్. దట్ ఈస్ దేర్, బట్ దెన్ ఐ ఫెల్ట్ లైక్ మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ కూడా ఒక ఇష్యూ అయి ఉండొచ్చు ఇక్కడ అని. ఎందుకంటే జనరల్గా సీన్ నడుస్తూ ఉంటుంది కదా, సమ్ టైమ్స్ మిక్సింగ్ వాజ్ నాట్ గ్రేట్, ఇంకా వాల్యూమ్ తక్కువ అనిపించేసింది. ఎక్కడైతే ఎలివేట్ చేయాలో మ్యూజిక్ చేయలేదంటే ఇట్ కుడ్ బి ద మిక్సింగ్ ఇష్యూ అనిపిస్తుంది నాకు. యాజ్ అ టెక్నీషియన్ డైరెక్టర్ కూడా చాలా ఏరియాస్లో ఫెయిల్ అయ్యాడు అనిపిస్తుంది. ప్రాబ్లీ ఆ స్టార్ట్ అండ్ స్టాప్ మధ్యలో సినిమా ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది, ఏదో కంటిన్యూ చేసేద్దాం అన్నట్టు. ఎట్లా బీట్స్ మంచిగా అవ్వలేదు, ఫెల్ట్ లైక్ డెలిగేషన్ చాలా ఎక్కువ జరిగింది. డైరెక్టర్ అతని ఫుల్ ఇన్వాల్వ్మెంట్ కాకుండా వేరే వాళ్ళతో చేపించినట్టు అనిపిస్తుంది. అందుకే విజన్ అంతా ఒక కోహెసివ్నెస్ కనిపించలేదు అసలు. ఒక గుడ్ థింగ్ ఏంటంటే కెమెరా వర్క్ బాగుండే, లైటింగ్ వాజ్ ఆన్ పాయింట్. ఇంకోటి మన టిపికల్ శంకర్ ఏవైతే పెద్ద సెట్స్ ఉంటాయో, ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయో, దానికి ఏమంటారు మంచి మార్క్స్ వేసి చెప్పాలంటే ఆనెస్ట్లీ. ఆబ్వియస్లీ మన ఫైనల్ థాట్స్కి వచ్చేసరికి మూవీ ఇస్ లిటిల్ అండర్వెల్మింగ్, లిటిల్ కదా లాట్. చాలా అంటే ఎక్స్పెక్టేషన్స్తో పోలేదు మేము, బట్ స్టిల్ హర్ట్ అయినామంటే ఐ థింక్ ఆలోచించాలి. మేజర్ ఏంటంటే ఎక్కడా కూడా ఇది ఒక డైలీ సోప్లో అయితే బాగుండాలని అనిపించింది. మేబీ ఒక ప్రీచినెస్ అంటే చూడు, ఇట్లా ఒక తాతకు వచ్చి ఇలా ఉండాలి ఇలా చెప్పినట్టు. ఆ స్టోరీ
ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి మార్క్ మొదలైతే. వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు రథచక్రాలు కూడా వస్తున్నాయి. బట్ సో అన్ని తిప్పేసి మన మూవీకి రేటింగ్ ఎంత ఇవ్వాలని నిర్ణయిస్తాం. ఎన్ని పెట్టెలు కాల్ చేస్తాం? I feel like 2 will be great. 2 పెట్టెలు అంతే. వెరీ అండర్వెల్మింగ్. మేము ఇప్పుడు రివ్యూ చేసిన మూవీస్లో వన్ ఆఫ్ ది first performance. So there is Kalki, there is Guntur Karam and there is కల్కి హై. అసలు మొత్తం అంతా ఒకటే దగ్గర చూసినాం. అసలు కమల్ హాసన్ ఒక దగ్గర అయితే కల్కి అంతా లోకాన్ని అంతా బల్గి చేసిస్తుండు. ఇంకోవైపు మన ఇక్కడేమో సేనాపతి వచ్చి యాంటీ క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నాడో అర్థమైంది నాకు ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఐ డోంట్ నో మ్యాన్. మేబీ శంకర్ అంతే. శంకర్ మ్యాజిక్ చేస్తాడేమో అంతే. రామ్ చరణ్ నా జాగ్రత్తగా ఉండు ప్లీజ్. ఓ నో, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నాకు గుర్తుంది. ఏమంటివి ఇంకో పాట ఉంది. ఇంకో పార్ట్ ఉంది అండ్ ట్రైలర్ చూపించేసినాడు అనమాట. అట్లా లైట్ గా కొంచెం మీరు చూస్తారులే కానీ స్టే ట్యూన్డ్ ఫర్ ది ఎండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు వాచ్ ద మూవీ. క్వశ్చన్ ఇస్ ఇఫ్ అనేది క్వశ్చన్ మీ ఇష్టం. చూడండి, యూ కెన్ వాచ్ ఇట్ ఫర్ కమల్ హాసన్ ఇఫ్ యూ వాంట్ టు. If you are interested in fights, if you are interested in muscle and male tippadams and salivation toni painting cheyadam, definitely should. అక్కడ ఆపేస్తే చాలా అనుకుంటా.